ఇప్పుడు మీరు చెప్పండి పోనీ ఎవరు మార్చారు మిమ్మల్ని, మీ ఆవిడ లేకపోతే యూట్యూబ్? మా ఆవిడనే మార్చింది. అంటే మారిపోయినా వచ్చి మార్చింది అనుకోండి, ఇక మొత్తం కంప్లీట్ గా మార్చింది అంటే అప్పుడు అన్నట్టే ఎట్లా చెప్పొచ్చు. అంటే వీళ్ళు ముగ్గురు అన్నవాళ్ళు కాబట్టి మా పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, మా నడి బాబు మ్యారేజ్ అయిపోయింది. ఇక మా అత్తమ్మ వాళ్ళు మాకు పెళ్లికి ముందే డివైడ్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు అప్పటికి 2012 లో వీళ్ళు డివైడ్ అయిపోయారు అన్నదమ్ములు మొత్తం. మా పెళ్లి 2015 అయింది. ఓకే, డివైడ్ అయిపోయినాక మా అత్తమ్మ వాళ్ళతోనే ఉండేవాడట. ఇక అంతా ఏంటంటే మాట్లాడపోవడము పని అని అట్లుండి ఎవరితో మాట్లాడాలి. ఇక మా పెళ్ళైనాకైతే అసలు వస్తువు ఫ్రీ ఉంటాను నాతోనైతే. అసలు మేము నిజానికి చెప్పాలంటే మేము గొడవ పడతామా పద్దాని సేపు కూడా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండడం అస్సలు అంటే అస్సలు ఉండం తెలుసా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఎటు పోయినా మేము మంచి ఇద్దరం పోతాం. అస్సలు నన్ను ఇచ్చిపెట్టి అస్సలు ఉండడు ఆయన, అస్సలు అంటే అస్సలే. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు అంటే 1 వీక్ గంతే, స్కూల్ సండే వచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చినాడు. గంతే మించి మేము ఎప్పుడు ఇచ్చిపెట్టి ఉండడు. అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. సండే దొరికిందంటే పోయేటప్పుడు.